హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ బాలభారతి కథల పుస్తకం నుంచి అద్భుత జలం అనే కథను వినేద్దామండి. పూర్వం అవంతి నగరంలో మృగాంకుడు అనే వైద్యశిఖామణి ఉండేవాడు. అతడు ఒకరోజు శిథిలావస్థలోనున్న తన పూర్వీకుల లిఖిత గ్రంథాన్ని చదువుతూ ఉండగా అద్భుతమైన విషయం ఒకటి బయటపడింది. వింధ్యపర్వత ప్రాంతానికి దక్షిణ దిశగానున్న మహారణ్యంలో ఒకచోట పసుపు రంగు నీటి బుగ్గ ఉంది. అది అద్భుత జలం. ఆ నీటిని రోజుకు గుక్కెడు చొప్పున 7 రోజులు సేవిస్తే ముసలి వాళ్లకు యవ్వనం వస్తుంది. వయసులో ఉన్నవారు సేవిస్తే ఎప్పటికీ వృద్ధాప్యం రాకుండా ఉండిపోతారు అని ఆ గ్రంథంలో వ్రాసి ఉంది. మృగాంకుడు దీర్ఘంగా ఆలోచించి చివరికి ఆ అద్భుత జలాన్ని తీసుకురావటానికే నిశ్చయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా 2 తోలు సంచులు తయారు చేసుకుని కావలసిన సామాన్లు ఆహారం తీసుకొని అద్భుత జలం కోసం వింధ్యపర్వతం కేసి బయలుదేరాడు. కొన్ని రోజులకు అతడు వింధ్యపర్వతానికి దక్షిణ దిశగానున్న అరణ్యాన్ని చేరుకున్నాడు. అటు తర్వాత ప్రాణాలకు తెగించి అడవి అంతా నీటి బుగ్గ కోసం గాలించసాగాడు. చివరికి అతని శ్రమ ఫలించింది. అద్భుత జలం కనిపించింది. ఆనందంగా తోలుతిత్తుల నిండా అద్భుత జలం తీసుకుని తిరుగు ప్రయాణం ప్రారంభించాడు మృగాంకుడు. ఇంటికి చేరాక అసలు అది అద్భుత జలమో కాదో, ఆ నీటికి ప్రభావం ఉన్నదో లేదోనని సందేహం కలిగింది మృగాంకునికి. అతని వద్ద బాగా ముసలిదైపోయిన కుక్క ఒకటి ఉన్నది. మృగాంకుడు తన కుక్క మీద పరిశోధనలు ప్రారంభించ నిశ్చయించాడు. రోజు గుక్కెడు చొప్పున అద్భుత జలం కుక్క చేత వారం రోజులు త్రాగించాడు. 8వ రోజు ఉదయానికల్లా ముసలి కుక్క కాస్త కండలు పట్టిన శరీరంతో నవనవలాడుతూ అటు ఇటు పరిగెత్తసాగింది. అయితే మృగాంకుడు అంతటితో తన పరిశోధను ఆపదలుచుకోలేదు. మనుషుల మీద కూడా పరిశోధన చేస్తే గాని అతడికి సంతృప్తి కలిగేటట్లు కనిపించలేదు. ఆ నగరంలో నా అన్నవారు ఎవరూ లేని ఓ వృద్ధ దంపతులు ఉన్నారు. వాళ్ళు తన ఇంటి పక్కనే ఉండటంతో ఆ వృద్ధ దంపతుల్ని తన ఇంటికి తీసుకుని వచ్చి, నా దగ్గర ముసలివాళ్లు యవ్వనులయ్యే ఔషధం ఉంది. దాన్ని మీరు 7 రోజులు సేవిస్తే యవ్వనంతో పరవళ్లు తొక్కుతారు. ఏం మీకు యవ్వనవంతులుగా మారాలని లేదా అని అడిగాడు మృగాంకుడు. యవ్వనం ఎవరికి చేదుగా ఉంటుంది? ముసలి దంపతులు సంతోషంగా అంగీకరించారు. మృగాంకుడు వాళ్లను తన ఇంటిలోనే రహస్యంగా ఉంచి వారం రోజుల పాటు అద్భుత జలాన్ని గుక్కెడు చొప్పున త్రాగించాడు. 8వ రోజు ఉదయానికల్లా ముసలి దంపతులు మిసమిసలాడుతూ యవ్వనవంతులుగా అయ్యారు. అయితే యవ్వనవంతులకు ఉండే తేజస్సు వాళ్ళలో కనిపించలేదు. మృగాంకుడికి తేజస్సు లేకపోగా రక్తం లేక పాలిపోయినట్లు కనిపించారు. ఆ దంపతులు మృగాంకుడికి కృతజ్ఞతలు చెప్పుకొని తమ దారిన వెళ్లబోయారు. మృగాంకుడు వాళ్లను ఆపి, ఈ విషయాన్ని ఎవ్వరికీ తెలియనివ్వకండి. దీని విషయమై నేనింకా పరిశోధన చేయవలసి ఉంటుంది అంటూ హెచ్చరించి పంపేశాడు. ఆ తరువాత అతడు దీర్ఘంగా ఆలోచించాడు. ఇలా ఎందుకు జరిగి ఉంటుంది? బహుశా నీటి మోతాదు చాలలేదేమో. 2 గుక్కల జలం రోజూ తీసుకుంటూ కాలాన్ని 10 రోజులకు పెంచితే ఎటువంటి ఫలితం కనిపిస్తుందో చూడాలి అని అనుకున్నాడు. ఆ విధంగా పరీక్ష చేయటానికి ఈసారి అతనికి దిక్కు మొక్కు లేని ముసలివాళ్లు ఎవరూ దొరకలేదు. వృద్ధుల కోసం వెతికి వేసారిపోయి చివరికి తనలో తానే నవ్వుకున్నాడు మృగాంకుడు. తను వృద్ధుడు కాక పడుచువాడా? తన్ను తనే ఎందుకు పరిశోధించుకోకూడదు? ఈ విధంగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు మృగాంకుడు. అతడి వెనక ముందు ఎవ్వరూ లేరు, ఒంటరివాడే. ఆ ధైర్యంతో ఒక మంచి రోజు చూసుకొని తలుపులన్నీ బిగించుకొని అద్భుత జలం 2 గుక్కెళ్ళు తాగాడు. దాంతో అతడికి ఏదో మత్తు ఆవహించి మంచం మీద అలాగే పడి నిద్రపోయాడు. మర్నాడు తెల్లవారుతుండగా మృగాంకుడికి మెలకువ వచ్చి కళ్ళు తెరిచాడు. తనకు ఎప్పటిలాగానే ఆకలి వేయకపోవటం గమనించాడు. ఇదొక విజయ సూచనగా భావించి ఉత్సాహంగా ఆ రోజు కూడా 2 గుక్కెళ్ల నీటిని తాగి ఆ మత్తులో హాయిగా నిద్రపోయాడు. ఆ విధంగా వారం రోజులు గడిచిపోయాయి. 8వ రోజు ఉదయాన్నే ఎవరో వచ్చి మృగాంకుడి ఇంటి తలుపు గట్టిగా తట్టారు. ఆ దెబ్బకు మెలకువ తెచ్చుకున్న మృగాంకుడు లేచి వెళ్లి తలుపు తీశాడు. ఎదురుగా నిలబడి ఉన్న వ్యక్తితో, ఏం కావాలి మీకు అని అడిగాడు. ఏం లేదు బాబూ, మా ఆవిడ చావు బ్రతుకుల మధ్య ఉంది. మృగాంకుల వారి వద్దకు వెళ్తే నీ భార్య బ్రతుకుతుందని ఓ మహానుభావుడు చెప్పాడు. అందుకే చాలా దూరం నుండి కాళ్ళు ఈడ్చుకుంటూ ఇలా వచ్చాను. దయచేసి వైద్యులు వారిని వెంటనే ఒకసారి ఇలా పిలుస్తావా నాయనా అన్నాడా వ్యక్తి ఆదుర్దాగా. అతడి సంబోధన తీరు అర్థం కాక, నేనే ఆ మృగాంకుణ్ణి. మీ భార్యకు ఏమిటి జబ్బు అని అడిగాడు మృగాంకుడు. అందుకు ఆ వ్యక్తి నోరు వెళ్లబెట్టి, ప్రఖ్యాత వైద్యశిఖామణి నువ్వేనా? నమ్మలేకుండా ఉన్నాను. చూడబోతే నువ్వు 12 ఏళ్ల కుర్రాడివి. నువ్వేమిటి వైద్యం చేయటం ఏమిటి? నాయనా, ఈ అసందర్భ సమయంలో నాతో పరిహాసం ఆడుతున్నావా అన్నాడు. ఆ మాటలు వినగానే నెత్తిన పిడుగుపడినట్లు చలించిపోయాడు మృగాంకుడు. ఆ వెంటనే ఏదో స్ఫురించడంతో కంగారుగా తనను తాను ఒక్కసారి పరిశీలనగా చూసుకున్నాడు.
ఏముంది, ఆ వ్యక్తి చెప్పినట్లు మృగాంకుడు అక్షరాలా 12 బాలుడుగా కనిపిస్తున్నాడు. అద్భుత జలం మోతాదు రెట్టింపు చేసి సేవించటం వల్ల మృగాంకుడు విచిత్రంగా 12 బాలుడుగా మారిపోవడం జరిగింది. జరిగిపోయిన దానికి చింతిస్తూ ఈ విపత్కర పరిస్థితుల నుండి ఎలా బయటపడాలో అని అటు తర్వాత మృగాంకుడు తన వద్దనున్న వైద్య గ్రంథాన్ని క్షుణ్ణంగా పరిశీలించాడు. ఏ గ్రంథంలోనైనా తక్షణం పెరిగి పెద్ద అయ్యే ఔషధీ ప్రక్రియ ఏదైనా ఉంటుందేమోనని అతడి ఆశ. అయితే ఎంత వెతికినా అతడికి ఏ గ్రంథంలోనూ అట్టి సూచన ఏదీ కనిపించలేదు. దాంతో బాగా కృంగిపోయి ఈ పసి వయసులో ఉన్న తన వద్ద వైద్యం చేయించుకోవడానికి ఎవరూ ముందుకు రారు. అలాగని ఈ విషయం చెప్పినా ఎవరూ నమ్మరు. కనుక ఇక ఈ ఊర్లో ఉండి హేళనకి గురి కావటం కంటే ఎక్కడికైనా వెళ్ళి కొత్త జీవితం ప్రారంభించటం ఎంతో మంచిది అనుకున్నాడు మృగాంకుడు. ఈ ఆలోచన వచ్చిన వెంటనే ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లు చేసుకోసాగాడు మృగాంకుడు. ఏ శక్తినైనా వినియోగిస్తే కలిగే మంచి దుర్వినియోగపరిస్తే కలగదని, విపరీతాలు తప్పవని ఒక కొత్త పాఠం నేర్చుకున్నాడు ఆ పసివృద్ధుడు. ఎప్పటికైనా అతి అనర్థమే అన్నది కథ నీతి అండి. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.